పిలిచినప్పుడు ఇన్ని సంఘాలు ఉన్నాయని తెలియదు. చాలా సంఘాలు జహీర్ అలీ ఖాన్ సంస్మరణ, గద్దరన్న సంస్మరణ నిర్వహిస్తున్నందుకు ఉద్యమ అభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకో కొన్ని గంటల్లో చనిపోతాననగా జహీర్ అలీ ఖాన్ నేను కలిసే ఉన్నాం. చాలా గంటలు కలిసి తిరిగాం, మాట్లాడుకున్నాం. సీను చెప్పినట్టుగా ఒక విద్యార్థులను ఆయన ప్రోత్సహించడమే కాకుండా అన్ని ఉద్యమాలకు వెన్నెముక, పౌర హక్కుల సంఘానికి అన్ని రకాలుగా తను ఒక ఆధారం, ఒక ధైర్యంగా నిలబడే సంస్థలను నిలబెట్టే ఒక వ్యక్తి జహీర్ అలీ ఖాన్. ఆయనకు పౌర హక్కుల సంఘం వినమ్రంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. నేను ఇదే ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు 79లో మొట్టమొదటిసారి ఇదే వేదిక మీద గద్దరన్నను చూశాను. మహబూబి సినిమా రిలీజ్ అయింది. మేము మీలాగా ఉన్నప్పుడు మహబూబి సినిమా రిలీజ్ అయినప్పుడు అందులో పాత్రలు, విభిన్న పాత్రలు పోషించిన ఆ టీమును అందరినీ పిలిచి ఇక్కడ సత్కరించి మాట్లాడించినాం. మాకు పరిచయం ఏర్పడింది. ఆనాటి నుంచి పరిచయం ఒక 50 ఏళ్ళుగా ఆ పరిచయం. ఆయన జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో, ఎన్ని ఒడిదొడుకులు తను ఎదుర్కొన్నాడో, అన్ని మూల మలుపుల్లో అన్ని మైలురాళ్ళగా నడిచిన వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా, పౌర హక్కుల సంఘంగా మేము ఆయన కలిసి అడుగులు వేశాం. మేము ఎంచుకున్న బాట అది ఒక రక్తపు మడుగు, అది ఒక ముళ్ళ కంచె. ఆ ముళ్ళ కంచెలోనే కుచ్చుతున్న ముళ్ళను ఒకరికొకరం పంటితో పీక్కొని మళ్ళీ ఉద్యమాలను ఆపకుండా కొనసాగించినాం. నిన్న సూర్యం మాట్లాడుతూ అన్న ఎన్ని ఒడిదుడుకులకు గురైనా, ఎన్ని దారులు చూడగలిగినా నేను ఎక్కడ గీత దాటలేదురా. అందరూ అన్ని రకాలుగా ఆయన అందరివాడిగా కనబడతాడేమో, కానీ ముఖ్యంగా ఆయన మొదటి నుంచి ఏ గీత అయితే గీసుకున్నాడో నడవటానికి ఆ గీత దాటలేదు కనుక ఆ గీతలో ఉన్న మా మనిషిగా మేము గర్వంగా చెప్పుకుంటాం. అప్పుడే మేము ఈ రూమ్ నెంబర్ 57లో గద్దరన్నను పిలిచి సమావేశాలు పెట్టామంటే ఆ కాలం 78, 79, 80 జార్జి రెడ్డి కాలం. అది చర్చలు జరిగేది, ఇతోధికంగా చర్చలు జరిగేది. విద్యార్థులు చాలా ఉద్రేకంగా, ఆవేశంగా ఉండటమే కాకుండా చాలా ఇంటలెక్చువల్గా ఉండేవాళ్ళు. అన్ని ఇంటలెక్చువల్ చర్చలు జరిగేది యూనివర్సిటీ క్యాంపస్లో. ఈనాడు ఆ వాతావరణం ఏ మేరకు ఉంది అనేది మనం చూడాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరో మా మురళి పురుషోత్తం ఎవరు అని అడిగాడు. ఎంతమందికి తెలుసు అని అడిగాడు. ఎవరు కూడా చేతులు ఎత్తలేరు. పురుషోత్తాన్ని చరిత్ర ఏంది? పురుషోత్తాన్ని చంపింది ఎవరు? పౌర హక్కుల సంఘం. మన కోట సీను చెప్పినట్టుగా ప్రొఫెసర్ కంచె అయ్యలే ఇక్కడే ఉన్నారు, ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. అంతటి మహోన్నత శక్తులనిచ్చింది పౌర హక్కుల సంఘం. తెలంగాణ ఉద్యమం నడిపిస్తూ కోదండరామ్ పాలకులను గడగడలాడించిన కోదండరామ్ వచ్చింది పౌర హక్కుల సంఘం. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కేవలం
వీళ్ళ కృషి లేకపోతే ఈ తెలంగాణ సాకారం అయ్యేది కాదు. అటువంటి వ్యక్తిని, పౌరాకుల సంఘంలో జాయింట్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తిని ప్రభుత్వం పెంచి పోషించిన మాజీ నక్సలైట్ గ్యాంగు నయీము దిల్సుఖ్ నగర్లో పట్ట పగలు 19 సార్లు పొడిచి చంపిన ఆ నయీం గ్యాంగు చేసిన హత్యకు బలైన వాడు పురుషోత్తం. పురుషోత్తంతో పాటుగా 6గురిని పొట్టన పెట్టుకుంది ఆ ప్రభుత్వం పెంచి పోషించిన ఆ నక్సలైటు, మాజీ నక్సలైట్ గ్యాంగ్. వాళ్ళు ఒక గ్యాంగ్స్టర్స్, అంతక ముఠ చంపేసింది. ఇంకొక 2 వెంబడి పడ్డది. అన్నను, గద్దరన్నను వెంటాడి వేటాడి ఎన్నో రకాలుగా మానసికంగా హింసించి చంపాలని చూసింది. తూటాలు దించింది. ఆ తూటాలు కూడా తను ఎదుర్కొని బ్రతకగలిగాడు. ఆయన బ్రతికింది ఎందుకంటే నచ్చటం కోసం. అదే నయీం గ్యాంగ్ నన్ను ఎత్తుకుపోయి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఇదే గద్దరన్న, మా సహచరి సుజాత చంద్రబాబు నాయుడు ఇంటి ముందు 4 గంటలకు లేచిపోయి, లక్ష్మణ్ను గనక చంపితే ముక్కలు చేస్తే నీకు అదే గతి పడుతుందని ధైర్యంగా ఒక ముఖ్యమంత్రిని హెచ్చరించిన వ్యక్తి గద్దరన్న. ఇవాళ ఆయన చనిపోయి మనకు దూరమయ్యి, ఆయన చనిపోలేదు, అమరత్వం మనకు దూరమయ్యి 1 ఇయర్ అయ్యింది. నన్ను మాత్రం బ్రతికిచ్చి మీ కాళ్ళ ముందు పెట్టాడు. ఈ సభ సందర్భంగా నా జీవిత కాలం మొత్తం పౌర హక్కుల రక్షణ కోసం పనిచేస్తాను అని చెప్పి మరొకసారి చెబుతూ, టైం చాలా తక్కువ ఉంది కనుక ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్క విషయం ప్రస్తావిస్తాను. గద్దరన్న తెలంగాణ కోసం అడవుల్లో, కొండల్లో, కోనల్లో ఏదైతే పాదయాత్ర చేసి తెలంగాణ సాకారానికి ఉపయోగపడ్డాడు అని ఏదైతే చెప్పారో, దాంతోపాటుగా ఒక నిర్మాణం చేసి తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనే నిర్మాణం చేసి ఆ నిర్మాణానికి నాయకత్వం వహించి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసిన వ్యక్తి గద్దరన్న. ఆయన కృషి తెలంగాణ సాకారం వెనుక ఇతోధికంగా ఉందని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలతో ముగిస్తున్నాను.